హలో గాయ్స్, ఈరోజు వచ్చేసి మనం అయితే ఒక కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసాం, MGFF ఆర్మీ అని. దాంతో పాటుగా ఈరోజు కొత్త వీడియో ఏంటంటే, న్యూ వీడియో ఏంటంటే, మన సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేసాడనమాట. ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ కానీ ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ 2 కానీ ఆడమని మనమైతే ఆడబోతున్నాం అనమాట. చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకైతే ఒక అపార్ట్మెంట్ ఇచ్చారు. అపార్ట్మెంట్ నుండి అయితే దిగుతున్నాం. ఫస్ట్ అయితే మనం ఈ గేమ్లో అయితే మనం ఒక ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్, ఒక ఇంటర్నెట్ కేఫ్ ఓనర్ అనమాట. ఈ ఫాస్ట్గా గేమ్ని అయితే అవగొట్టేద్దాం. తర్వాత వేరెన్నో పీసీ గేమ్స్లో మన పీసీలో కూడా అయితే ఆడదాం అనమాట. ప్రజెంట్ అంతటి వరకు అయితే మనం మొబైల్లో అయితే ఆడబోతున్నాం అనమాట. ఈ గేమ్ మొత్తం మొబైల్స్లో ఆడి తర్వాత అలాగే యాంగ్రీ బర్డ్స్ 2 వచ్చేసి ఆ వీడియో అయితే ఎడిట్ అయితే అవుతుంది. ఆ వీడియో వచ్చేసి పీసీలో ఉందే కాబట్టి ఆడబోతున్నాం అనమాట. ఫస్ట్ అయితే మన పీసీ మన ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ అయితే ఇటు సైడ్ అయితే ఉంటుంది. చూసాను కొన్ని వీడియోస్లో అయితే నాకు తెలిసింది. చూసుకోవచ్చు ఎలా ఉన్నది మోక్షి గేమింగ్. అందరూ గృహప్రవేశానికి అయితే వచ్చేయండి. ఎక్కడున్న ఈ చెత్త ఉంటుంది గైస్. చెత్త మొత్తం తుడిసిన తర్వాత కలుద్దాం. చెత్త తుడిసిన తర్వాత ఫైనలీ అయితే కష్టపడి చెత్త అయితే తుడిసాను అనమాట. మామూలుగా లేదు. వాళ్ళకి ఒక పీసీ కూడా ఆర్డర్ పెట్టేసాం అనమాట. ఒక సెటప్ అయితే వచ్చేసి మనం మౌస్ ప్యాడ్ అయితే పెట్టాం. ప్రతిదీ పెట్టిపోతున్నాం. ఈ మౌస్ ప్యాడ్ సెట్ అవ్వట్లేదు. ఫైనలీ సెట్ అయితే అయిందనమాట. ఫస్ట్ అయితే టర్న్ అయితే తిప్పుకుందాం. బాగుంటుంది అంటే ఇటు సైడ్ ఇలా మూవ్ అవ్వడానికి కాబట్టి ఉంటుందంటే బిల్డ్ అయితే చేస్తాం అనమాట. ఇప్పుడైతే ఈ దొంగ నా కొడుకు రాబర్ గాడు అలా వస్తున్నాడు. దొంగ ఇదేంటి అమ్మని ఇంత చిన్నగా ఉంది ఇంద్ర మౌస్. రియల్ లైఫే బెస్ట్ ఏం వారా. నీట్ కనబడుతుంది మౌస్ ఎలా ఉంటుందో. బుడ్డి ఉంది నిజంగా. పాతకాలం బ్రిటిష్ కాలంలో ఉన్నట్టు ఓ చిన్న బుడ్డి ఉంది, ఎలక పిల్లలాగా. అయితే మనం అయితే ఫాస్ట్గా అయితే పెట్టేద్దాం. బిల్డ్ అయితే చేసేద్దాం మౌస్ ప్యాడ్ పైన అయితే. గస్ బిల్డ్ అయితే అవ్వట్లేదు అనమాట మౌస్ ప్యాడ్ పైన. ఎన్నిసార్లు చూసారు కదా మీరైతే, బటన్ చూసారు కదా ఎన్నిసార్లు బిల్డ్ ఓకేనా అవ్వలేదు. ఇప్పుడైతే కిందనైతే ట్రై చేద్దాం. కిందన అయింది అంటే మౌస్ ప్యాడ్ వచ్చేసి దీనికి వర్కౌట్ అవ్వనుకుంటున్నాను నేనైతే. ప్రజెంట్ అయితే మన ఇక్కడైతే పెడదాం మన షాప్ పీసీ దగ్గర. వాళ్ళైతే నాకేం కనిపిస్తుంది రా, వేరే వీడియోస్లో నాకు కనపడదు. ఎక్కడ ఇదిగోండి ఇక్కడ ఉంది. అంటే అలాగా మన గేమ్ ఆడుతున్నప్పుడు ఆ డాట్ ఎక్కడ ఉంటుందో తెలియడానికి అలా పెట్టాం అనమాట. ఇప్పుడైతే క్లారిటీ కనబడుతుంది. ఇప్పుడైతే మానిటర్ అయితే ఉండిపోయింది. మానిటర్ తెస్తే ఇంకా పీసీ సెట్ అనమాట. అన్నీ అయిపోయినట్టున్నాయి, అన్నీ పెట్టిస్తున్నట్టున్నాం. బిల్డ్ అయితే చేసామో లేదో తెలియదు కానీ స్క్రీన్ అయితే వచ్చిందనమాట. అంటే అలా వస్తూ ఉంటాయి, యాడ్స్ అయితే ప్లే అవుతూ ఉంటాయి. మనమైతే ప్రజెంట్ ఆఫ్లైన్లో అయితే ఆడుతున్నాం అనమాట. చూసుకోవచ్చు. ఇంకా మనం CPU కూడా పెట్టాలి. మానిటర్ అయితే ప్రజెంట్ ఇక్కడ సెట్ అయిపోయిందిరా. ఫోన్లేండి మనం మహాభాగ్యం. పర్లేదు, ఎక్కడో దగ్గర పెట్టేద్దాంలేండి. ఆడుతుంది మనకేం. గైస్ మనం ఆర్డర్ పెట్టామో లేదా CPU ఆర్డర్ పెట్టలేదు గైస్. ఫాస్ట్గా వెళ్ళి మనం అయితే ఆర్డర్ అయితే పెడదాం అనమాట. ఫస్ట్ అయితే మనం అయితే ఇక్కడ అమెజాన్ ఉండదు, జొమాటో ఉండదు అనమాట. డైరెక్ట్ జామ్జార్ అనేది అయితే పెట్టాడు. నాకైతే క్లీనర్ కావాలి గైస్. రోజుకి జీవీఎంసీ పనులాగా అన్నీ చెప్పేస్తున్నారు. ఫస్ట్ అయితే ఎక్కడ ఉంది గైస్, కొన్ని గేమ్స్ అయితే కొన్ని యాప్స్ అయితే ఎక్కించాను అనమాట. దాంట్లోనే ఒక క్లీనర్ని అయితే హైర్ అయితే చేసుకోవడం అయితే జరిగిందనమాట. మనం తర్వాత నాకు కొంచెం చెప్పండి. ఇదిగోండి ఈ వెబ్ పేజెస్లో జామ్జార్ ఉంది కదా, జామ్జార్లోని ఏటి ఫస్ట్ మనం ఎక్కువగా ఆర్గెట్స్ పెడదామా, లేదంటే CPUs పెడదామా, లేదంటే కాన్సోల్స్ పెడదామా, లేదంటే VR సెటప్ పెడదామా? ఇవి పెడదామంటే చెప్పండి. ఫస్ట్ ఏ సెటప్ నుండి స్టార్ట్ చేద్దామా అనేది. మళ్ళీ అయితే మనం ఫస్ట్ నుండి అయితే ఆడడం జరిగింది. ఆ ఛాలెంజ్ కూడా చేద్దాం. అమ్మ బాబాయ్, ఎయిర్ కండిషనర్ అయితే ఒక AC అయితే ఆర్డర్ పెట్టాం అనమాట. మన దగ్గర మరీ అంత డబ్బు లేదు. మనం 100 పేద కుటుంబం భయ్య. ఒక CPU చాలండి, తప్పట్టదు గైస్. మనం 100 పేద కుటుంబం మున్నాబాయిలాగా. అంటే మున్నాబాయిలా చెప్తారు కదా, అందుకే చెప్పాను అనమాట. అయితే ఫాస్ట్గా రావాలి. వస్తే ఇంకా PC సెటప్ మామూలుగా పెట్టకూడదు మనం.
పెడితే వేరే లెవెల్ గైస్. ఫైనల్లీ అయితే సిపియూ అయితే పెట్టేసాము. కంప్యూటర్ అయితే రన్ కూడా అయితే అవుతుందన్నమాట. ఇంకా కేఫ్ని అయితే ఓపెన్లోనే ఉందనుకుంటున్నాను. కేఫ్ అయితే ఓపెన్లోనే ఉంది. ఇంకెవరైనా వస్తే చూసుకోవచ్చు గైస్. నాకు ఎనర్జీ లేదు, ఫుడ్ తినలేదు, బ్లాక్అవుట్ అయితే అయిపోయాను. గేమ్ అయితే సేవ్ అవుతుందా అంటే పడుకుంటే సేవ్ అవుతుంది అనమాట. ఛార్జింగ్ ఉండదు గైస్ అంటే మ్యాప్లో చూసుకోవచ్చు. రే ఇది ఏమైనా కలహరి మ్యాప్ ఏంట్రా అలా ఉంది, ఏదో చండాలంగా అన్నమాట. ఓ మనకు ఒక వైఫ్ కూడా ఇస్తారా? ఓకే, అంటే వైఫ్ ఉంటుంది, వితౌట్ వైఫ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇస్తే ఉన్నాయి, ఏదో తినడానికి తిండి లేదు, అది ఏం పెట్టుకో. డీప్ ఫ్రిడ్జ్లో కూడా ఏం లేదు గైస్. అమ్మేస్తే కనీసం డబ్బులు వస్తే ఆర్కే సెటప్ అవైనా పెట్టుకోవచ్చు కదా, అందుకైతే బాగుంటుంది అనమాట. ఇక్కడ పక్కన అయితే టేక్ మనీ 255 వాళ్ళకి కనిపిస్తుంది కదా, దాన్ని అయితే ఇగ్నోర్ చేసేసేయండి. అంటే మొబైల్లో ఆడితే అలా కనిపిస్తుంది అంట, కొంతమంది అయితే చెప్పారు. అంటే కొన్ని ఉంటాయి కదా, అప్పుడైతే చూసాను అనమాట. ఇప్పుడైతే మనమైతే మళ్ళీ మన ఇంటర్నెట్ కేఫ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఫైనల్ అయితే కిందకైతే వస్తాం గైస్. ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్ళాలి. మళ్ళీ మన పీసీలో ఎవరైనా దొంగలిస్తే ఫస్ట్ మనైతే ఫుడ్ అయితే తినేద్దాం. మళ్ళీ అయితే బ్లాక్అవుట్ అయితే అయిపోయాం అనుకుంటాను. అంటే మనకి ఈ ఫుడ్ లేకపోయినా బ్లాక్అవుట్ అవ్వగానే ఎనర్జీ లేకపోతే బ్లాక్అవుట్ అయితే అయిపోతాం అనమాట. చూసుకోవచ్చు. ఫాస్ట్గా అయితే మనం వెళ్ళిపోవాలి. ఎవడేందో దొంగతనం చేసాడు అనుకోండి ఆ రాబర్ గాడు, అందుకే ప్రాబ్లం అయితే అయిపోద్ది అనమాట. మన పీసీని ఎప్పుడే బిల్డ్ చేస్తాం రా ఫస్ట్ గైస్. ఫైనల్లీ అయితే ఒక విడ్డూరం జరిగిపోయింది. గేమ్ అయితే రీఫ్రెష్ అయితే అయిపోయింది అనమాట. రీఫ్రెష్లో ఏటి పెట్టామంటే ఆర్కేడ్స్ అయితే పెట్టేసాం అనమాట. చేయడం అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు అయితే ఇక్కడికి రావచ్చు కదా ట్రంప్ మామ. గైస్ ఇక్కడైతే మన క్లీనర్ని కూడా హైర్ అయితే చేసుకున్నాం మళ్ళీ. అంటే గేమ్ని మళ్ళీ రీస్టార్ట్ అయితే చేసాం అనమాట. అందుకు నిజంగా చాలా బాధ అనిపించింది స్టార్టింగ్లో ఉన్నప్పుడు పీసీ సెటప్ పెట్టాలనిపించింది. ఇంకా వేరే కొత్త వీడియోస్లో అయితే పెడదాం మనం కూడా. ఇప్పుడు అయితే ఆర్కే సెటప్ పెట్టాం కానీ మనకి డబ్బులు అయితే వచ్చేవారు. ఆల్రెడీ డబ్బులు దాంట్లో వేస్తేనే రన్ అవుద్ది కాబట్టి పర్లేదు. ఏం పర్లేదు. ప్లస్ మనం అయితే ఆర్కే సెటప్ అయితే పెట్టేసాం. ఫైనల్లీ పిక్ చేసి బిల్డ్ కూడా చేస్తాం అనమాట. ఇంకేం చేయలేము. ఎందుకు పుడతారో కూడా తెలియదు. బేసిక్ సెన్స్ ఉండాలి గేమ్ క్రియేట్ చేసిన వాడికైనా. అంటే అలాంటి బట్టతలాలు పెట్టి పిలకలాగా బ్రాహ్మణ్స్ ఉంటారు చూడండి, అలా అయితే పెట్టాడు. మనకైతే 1.5 రేటింగ్ అయితే ఉందన్నమాట మన కేఫ్కి. గైస్ ఒకవేళ కేఫ్ వచ్చేసి ఎలా ఆటోమేటిక్గా ఫాస్ట్ గ్రోత్ అవ్వాలి అంటే పీసీ వల్ల అవుతుందా, ఏ గేమింగ్ సెటప్ వల్ల అవుతుందా అనేది కింద అయితే కామెంట్ అయితే చేయండి అనమాట. చూసుకున్నట్లయితే ఇక్కడైతే కరెంట్ పోయింది. ఎందుకు ఎవరు ఆఫ్ చేసాడు? ఆర్కేడ్స్ అయితే కరెంట్ లేకపోయినా రన్ అవుతాయి కాబట్టి, అది బ్యాటరీ వల్ల రన్ అవుతుంది కాబట్టి పర్లేదు. ఇప్పుడు కరెంట్ మళ్ళీ ఆన్ చేద్దాం. గ్యాస్ ఫైనల్లీ వచ్చేసి మనం అయితే కరెంట్ అయితే ఆన్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పీసీ ఆన్ చేయాలా? ఆన్ చేయండి చూడండి. ఆన్ చేసేసి వెళ్ళిపోతాం, ఎగ్జిట్ అయిపోతాం. అదే మొత్తం అంతా అవుద్ది. మళ్ళీ ఆ బ్లాక్ అవుట్లు వచ్చి చండాలంగా అయితే నాకు బుర్ర పోయింది దెబ్బకి. అలా అయితే అయిపోయింది అనమాట. నేనైతే ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ కూడా ఆడాను, తర్వాత డిలీట్ చేసి అయితే 2 అయితే ఆడుతున్నాను అనమాట. ఒకవేళ అది ఇది 2 కావాలంటే కింద అయితే కామెంట్ అయితే చేయ బ్రో. ఆ బ్రో అయితే మంచిగానే అడిగాడు. ఎలాగో మనం ఎప్పటి నుండో ప్లాన్ చేసుకుంటున్నాం. కష్టపడి 4 hours పడుకోకుండా నాన్ స్టాప్గా రాత్రి అయితే ఎడిట్ అయితే చేశాను అనమాట. ఎందుకు చిన్న లైవ్ పెట్టానంటే చిన్న టెస్ట్ లాగా అయితే పెట్టాను. వేసి ఇక్కడ కనిపిస్తున్న వాల్ పేపర్స్లో ఏ వాల్ పేపర్ అయితే పెడదాం అంటే, ఇప్పుడు పీసీలు అన్నీ ఉంటాయి కదా, మనం పీసీలు పెట్టుకుంటాం కదా, ఏమైనా పీసీలు
గేమింగ్ సెటప్స్ ఇలా పెట్టుకుంటున్నప్పుడు ఆ వాల్పేపర్ అయితే వస్తుందంట. నాకు తెలియదు. కాస్మిక్ బాయ్ తెలుసు కదా, కాస్మిక్ బాయ్, ఇంకా టెక్నో గేమర్స్, మినీ గేమర్ ఇలాంటి వీడియోస్ అయితే చూశాను అనమాట. చూస్తే నాకైతే కొంచెం ఐడియా వచ్చింది గేమ్ పైన. ఈ ఎదవా ఎప్పుడు వస్తున్నాడు కానీ వీడికి ఒక పంచ్ అయితే ఇద్దాం, హెడ్ షాట్ పడాలి. పట్టేది హెడ్ షాట్. నా వైపు చూస్తున్నాడు గైస్. అమెరికన్ డొనాల్డ్ ట్రంప్ గారు మన కేఫ్కి రావడం అంటే నరేంద్ర మోడీ తాత కూడా వచ్చేవాడంట ముందు. ఇప్పుడైతే ఎందుకు రావట్లేదు, అప్డేట్లో తీసినట్టున్నాడు. కాపీరైట్ పడిపోద్ది ఫాస్ట్గా. దీనిలో ఎలాన్ మాస్క్ ఉన్నారు, ఇంకా స్క్విడ్ గేమ్స్ లాగా అయితే పెట్టారనమాట. అలా సూపర్ ఉంది. కాకపోతే దీంట్లోని కాప్స్ అయితే ఉన్నారు, అదేనండి పోలీస్ ఉన్నారు. ఒకవేళ ఆ బెగ్గర్ తోటి మనకి ఏమైనా డీలింగ్స్ అయిపోతే ఈ హోమ్లెస్ అయితే మనం అయితే చేసుకోవచ్చు. అంటే దీని పేరు ఏదో గుర్తుకు రావట్లేదు, కాస్మిక్ బాయ్లో చూశాను. హోబో అయితే ఉంటాడనమాట. చూసుకోండి, మాస్క్ మీద అని అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట ఎలాన్ మాస్క్. ఫాస్ట్గా మనం ఒక్క కస్టమర్ రండి, ఒక్క కస్టమర్ ప్లీజ్ ప్లీజ్ వెళ్ళాక ఈ అక్క రావట్లేదు బ్రో. దీన్ని ఎవరో గుర్తున్నాడు కదా, మన ఇంటి కిందనైతే ఉంటాడు కదా, ఒక ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ ఓపెన్ చేశాడు వీడు. రే నువ్వు నాకు పోటీగా నువ్వు ఎలాగైనా ఇక్కడికి వస్తావు, అది నాకు తెలుసు. బెగ్గర్ గడి అయితే వచ్చాడు ఎందుకో, కానీ నాకైతే ఎందుకో డౌట్గా అయితే ఉంది. ఒకసారి ఏదో డీల్ చేయొద్దు, ఇందాక చెప్పాను కదా గైస్. 100 రూపీస్ అయితే పే అయితే చేస్తాం అనమాట. తప్పలేదు, పే చేయాల్సి వచ్చింది. వాడు కొన్ని టాస్క్స్ అయితే ఇస్తాడు. ఇప్పుడు మనకి వైట్ షర్ట్ అంటే ఎవడో ఈడేనా, వైట్ షర్ట్ కాదు బ్లూ, అంటే ఆ వైట్ షర్ట్ ఆ వైట్ టీషర్ట్లోనే ఉంటాడంటాడు గుండుగాడు. ఇందాక ప్రతిసారి మన కేఫ్కి అయితే ఒక గుండుగాడు అయితే వస్తాడు కదా, ఆ గుండుగాడు అయితే చంపాలి మనం. $300 అయితే మన దగ్గర అయితే ఉంది. తప్పదు, ఇంకా పెంచాలి. చెప్పానాడే వస్తాడు, నా ఇంకొక కేఫ్ వాడు వస్తాడు నాకు తెలుసు. ఎందుకంటే గాయస్ అమెరికన్ డొనాల్డ్ ట్రంప్ అయితే ఇక్కడికైతే వచ్చారు గైస్. అన్నా డొనాల్డ్ ట్రంప్ అన్నా, ట్రంప్ మామ హై ఎండ్ పీసీ తీసుకో, హై ఎండ్ అవునండి, ఎంతైనా హై ఎండ్ తీసుకున్నాడులేండి. అమెరికన్ డొనాల్డ్ ట్రంప్ ఇక్కడికి రావడం ఏందో, నా డబ్బులు పెరిగిపోవడం ఏంటో. 390కి వెళ్ళింది గైస్. ఈ గేమ్లోని నాకైతే ఒకటి అర్థం కావట్లేదు. కాస్మిక్ బాయ్ వీడియో చూసినప్పుడు మన ఛానల్ అయితే దీంట్లో గూగుల్ అయితే ఉంటుందంట. నాకైతే ఎన్నిసార్లు ట్రై చేసిన అదే ఇక్కడైతే అలాంటి వెబ్సైట్ అయితే లేదు. మీకు ఇప్పుడు ఆడుతున్న వాళ్ళకి అయితే తెలిస్తే ఒకవేళ అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి అనమాట. నాకైతే కొంచెం అర్థం కావట్లేదు ఈ గేమ్ ఏటో. ఆ ఫుల్ వీడియోస్ కూడా చూసినా కూడా నాకు అంత ఐడియా లేదంటే ఆలోచించాను. కొంచెం వెరైటీగా కనిపిస్తుంది అనమాట. ఆడుతున్న వాళ్ళకి వేరే కనిపిస్తుంది, చూస్తున్న వాళ్ళకి వేరే కనిపిస్తుంది. ఇప్పుడైతే మన దగ్గర $65 మాత్రమే ఉందన్నమాట. $65.1 అలాగైతే ఉంది. ఈయనైతే అలాగైనా కొట్టాలి, పట్టత హెడ్ షాట్. మళ్ళీ గైస్ ఈ హోమ్లెస్ వచ్చేసి ప్రతిసారి అయితే వచ్చేస్తున్నాడు అనమాట. హోబో అయితే వస్తున్నాడు. ఆ బెగ్గర్ కనుక వస్తే ఆ వైట్ షర్ట్ కూడా వస్తే వాడిని అయితే కిల్ అయితే చేసేసి ఆ బెగ్గర్ గాడు ఏంటి చెప్తే అది చెయ్యాలన్నమాట. చెప్తే ఏదో ఒకటి చేస్తారు కదా, అందుకు ఫస్ట్ అయితే బ్యాట్ అయితే పట్టుకున్నాం అనమాట, బేస్బాల్ బ్యాట్. ఇదిగోండి గుండుగడు వచ్చాడు. ఒకసారి చూద్దాం. మన కేఫ్లోకి వస్తే కేఫ్ నుండి బయటికి రాగానే కుట్టదు. బ్రో బెగ్గర్ బ్రో, నీ గురించి వెయిటింగ్ బ్రో. వచ్చాడు మళ్ళీ వచ్చాడు. బాబా సైపు మళ్ళీ వచ్చాడు వేసి చేయలేదు, పర్లేదు కానీ ఫస్ట్ ఆ వైట్ షర్ట్ కొడితే ఆ బెగ్గర్ గాడు ఏమైనా వెపన్ ఇస్తాడా ఇద్దరు గైస్. మళ్ళీ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మామయ్య అయితే వచ్చాడు. ఇదిగోండి ఎలన్ మాస్క్ కూడా వెళ్ళిపోతున్నాడు. చూద్దాం. ఆ వైట్ షర్ట్ ఇప్పుడు బయటకు వచ్చాడు. కొట్టాలి హెడ్ షాట్ రా, మామూలుగా ఉండదు. మనం అంట ఫ్రీ ఫైర్ ఏస్ ప్లేయర్ ఇక్కడ మామూలుగా ఉండదు. ఇప్పుడైతే గ్రీన్ అయితే చూపించింది. గ్రీన్ చూపించినప్పుడు ఎలా అనుకుంటా
బాబా $200 ఇచ్చాడు గాయస్. పర్లేదులేండి, మనకే బెనిఫిట్. అన్ని చంపుతాయి. జస్ట్ నార్మల్గా కిల్, జస్ట్ అటాక్ చేశాను అంతే, అప్పుడే చనిపోడా. ఫీలింగ్స్ అన్నీ అవ్వాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఏది చెయ్యాలి నాకు అర్థం కావట్లా. ఫస్ట్ అయితే మనం అయితే ఫుల్గా అప్గ్రేడ్ అయిన తర్వాత, అంటే మన కేఫ్ అప్గ్రేడ్ అయిన తర్వాత అయితే మన పర్సనాలిటీస్ ఫుల్ అప్గ్రేడ్ అయితే అవ్వాలన్నమాట. ఫస్ట్ ఇవన్నీ అప్గ్రేడ్ అవ్వాలంటే ఫస్ట్ మీరు లైక్ చేయాలా. లైక్ చేసి నాకు ఎంతో కొంచెం చెప్తే తెలుస్తుంది. గేస్ మనం షటర్ ముద్దాం అనుకుంటే ఈ బాబాయ్ గారు అయితే అలా వెళ్ళరా నాయన, షటర్ ముయ్యారా నేను, స్విచ్ ఆఫ్ అయిపోద్ది మళ్ళీ. గేస్ ఏదైతే అది ఇక్కడ ఏదో వచ్చింది ఆర్డర్, ఫోన్లో ఉండే ఈ ఆర్డర్ పెట్టడానికి కూడా ఇలా ఎప్పుడు వచ్చాడు యాదవ. అదేదో ఎందాకలు వచ్చింటే బాగుంది కదా గాయస్. గేస్ ఇప్పుడు ఏదైతే మన దగ్గర అయితే 4 ఆర్కేడ్స్ అయితే ఉన్నాయి. అది కూడా వెరైటీ 2 ఒకేలాంటి ఆర్కేడ్స్, ఒకటి ఇంకో 2 వచ్చేసి 2 వెరైటీ ఆర్కేడ్స్ అయితే పర్చేస్ అయితే చేసాం అనమాట మనం. ఇప్పుడైతే దీన్ని కూడా బిల్డ్ అయితే చేసేద్దాం అనమాట. ఫైనల్లీ బిల్డ్ కూడా అయిపోయింది. కొంచెం అడ్జస్ట్ అయితే చేసాం అనమాట. అడ్జస్ట్ చేసిన తర్వాత కొంచెం 2, 3 ఒకేలాంటి ఆర్కెడ్స్, ఒకటి మధ్యలో ఎల్లో కలర్ది, అది వేరే ఆర్కెడ్ అనమాట. ఇంకా ఫైనల్లీ మళ్ళీ అయితే వెళ్ళిపోతున్నాం పైకి. మళ్ళీ వస్తాను కొంచెంసేపు తర్వాత, ఏమనుకోకు. బుజ్జికొండ నా ఇంటర్నెట్ కేఫ్. నేను ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. మనకైతే ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయితే ఉన్నాయి. ఫాస్ట్గా ఫస్ట్ 3rd ఫ్లోర్ నొక్కే డోర్ మనం ఫస్ట్. గైస్ ఫాస్ట్గా అయితే మనం 3rd ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాం. గైస్ నెక్స్ట్ గేమ్ ఆర్డర్లు అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి అనమాట. ఇంకేమైనా గేమ్ గురించి ఇంకే వీడియో ఎలా ఉందో అనేది కింద కామెంట్ చేయండి. దాంతోపాటు ఈ గేమ్లో ఇంకే ఎక్స్ట్రా ఏమైనా ఫీచర్స్ ఏమైనా ఉంటే, బగ్స్ అలాంటివి ఏమైనా ఉంటే కింద కూడా కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. గైస్ మనకైతే ఒక వైఫ్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. మనం విత్ వైఫ్ అయినా పెట్టుకోవచ్చు, వితౌట్ వైఫ్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫర్నిచర్ కూడా ఉంటుందా? ఇక్కడ ఏంటి మేక్ చేయడా? ఓహో, సెంట్ జాబ్ ఉంది, మేక్ చేయడం ఉంది. ఒకవేళ సెంట్ జాబ్కి వెళ్ళినట్లయితే జాబ్ నుండి వచ్చే మనీ అయితే మనకైతే ఇస్తారనమాట. మనమైతే పడుకోపోదాం అనమాట. అమ్మయ్య గైస్ ఫైనల్ అయితే లెగిచాను అనమాట. పడుకుంటున్నప్పుడు గేమ్ ఆడుకుంటున్నాను అనమాట. మామూలుగా ఉండదు. మన ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ అంటే ఏస్ ప్లేయర్స్లో ఉండాలన్నమాట. పబ్జీ ఇలాగ ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడు చిన్న గేములు లేండి అవి. రా అది జస్ట్ నార్మల్గా నొక్కాను మేక్ చేయలే అనేది. ఇటు ఎవడో పుచ్చాడు. గైస్ మా వైఫ్, గైస్ దీని పేరు ఎటు పెడదాం, ఆ బొడ్డోడి పేరు ఎటు పెడదాం అనేది కింద కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే ఇదేదో మోడలా ఉందన్నమాట. మళ్ళీ నేనైతే ఒక పేరు అయితే పెడదాం అనుకుంటున్నాను. నా బుజ్జి తల్లి వీడి పేరు వచ్చేసి ఎటు పెడదాం. ఎస్ వీడి పేరు అయితే నాకైతే ఐడియా రావట్లేదు అనమాట. ఏటి పెడదాం. దేవాగడి పేరు అయితే వద్దు, ఎందుకంటే పరుగు పోయినట్టుంటుంది. వీడి పేరే మిస్టర్ వీటి అమెరికన్ డోనల్డ్ ట్రంప్. వద్దు. గైస్ మీరే పెట్టండి గైస్. వీటి పేరు ఏటి పెడదాం, తన పేరు ఏటి పెట్టాలా, తిని పేరు ఏటి పెట్టాలా అని అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. గైస్ ఈ గేమ్ అయితే చిన్న గ్లిచ్ అయితే పెడుతున్నారనమాట. ఆ గ్లిచ్ అయితే నాకు అర్థం కావట్లేదు. ఆడ బాల్ అయితే తీసుకోలేకపోతున్నాడు అనమాట. ఎందుకంటే కొన్ని ఏంటంటే ప్రాబ్లమ్స్ వల్ల అవ్వట్లేదు అనమాట. బాల్స్ తీసుకోవడం, పికప్ ఏమైనా ఆర్కేడ్స్ గట్రా తీసుకోవాలనుకున్నట్లయితే పికప్ అవ్వకపోవడం ఇలా అయితే జరుగుతుందనమాట. ఇంకేంటంటే నాకు ఈ గేమ్లో నాకు నచ్చింది ఒకటే గైస్, ఇదే స్కిల్స్లోని ఇవన్నీ ఒకేసారి అన్లాక్ అయ్యేటట్టుగా పెట్టచ్చు కదా అనుకోవచ్చు. నేనైతే ఎనర్జీ అయితే ఫుల్ ఆఫ్ అప్గ్రేడ్ చేశాను. హంగర్ కూడా ఫుల్ ఆఫ్ అప్గ్రేడ్ అయితే చేశాను. ఇవైతే ఫాస్ట్ మనం అప్గ్రేడ్ చేయాలి. ఎబిలిటీస్ కేఫ్ ఫిజికల్ కేఫ్ ఎబిలిటీస్ అంటే ఫస్ట్ మనం ఫిజికల్, తర్వాత కేఫ్, తర్వాత ఎబిలిటీస్ చేయకుండా మధ్యలో కూడా చేయొచ్చు ఒక్కొక్కటి. అలా కూడా పెట్టుకున్నారు. ఏంటి డోర్లో ఏదో ఉంది గైస్. ఏదో వస్తువు ఉంది చూసారా? ఓ బర్గర్ ఉంది. ఓహో మనం
$8 పెట్టి ఫుడ్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఏది చేయలేవు. నువ్వేం చేస్తావు రోజు ఇక్కడ కూర్చొని, రోజు ఇక్కడే కూర్చొని చేస్తావు. ఇన్ని పెంచి ఫాస్ట్గా ఆడికి ఫుడ్ పెట్టి. గైస్ నిజం చెప్పాలంటే ఈ ఇల్లు అయితే నాకు నచ్చలే. నిజం చెప్పాను. ఫస్ట్ అయితే మనం కూర్చుందాం. అలా కూర్చోాలి, ఇటు మనం కూడా కూర్చుందాం. మనకు కూడా సోఫాలు ఉన్నాయి. తను కూర్చొని అట్ట పెట్టుకున్నాను, కూర్చుండి సోఫా బెస్ట్. గెస్ మనమైతే కేఫ్ అయితే ఓపెన్ చేసాం. ఒక పిడ్డీ బ్యాంక్ పెట్టాము, ఇంకా ఒక బాడీ గార్డ్ అయితే పెట్టాము. టెస్ట్ అయితే చేద్దాం ఈ బాడీ గార్డ్ని. ఆ బెగ్గర్ గార్డ్ అయితే 3 బేస్బాల్ బ్యాట్స్ అయితే అన్నాడు. 3 బేస్బాల్ బ్యాట్స్ కూడా అక్కడే ఉన్నాయి, చూసుకోవచ్చు కేఫ్ పక్కన. అవి కూడా తీసుకోవట్లేదు. అవి ఎలా తీసుకోవాలైతే కింద అయితే కామెంట్ అయితే చేయండి. అసలుకే ఒకటి ₹40 అనమాట. 120 రూపీస్ పెట్టి అన్నీ కలిపి కొన్నాను అనమాట. ఇంకేం చేస్తాం. వీడికి మళ్ళీ హెడ్ షాట్ పడాలి. పట్టతే హెడ్ షాట్. వెళ్ళిపోరా నువ్వు. గైస్ ఇంకా ఏంటంటే నాకు ఈ గేమ్లోని ఫాస్ట్గా ఈ గేమ్ కంప్లీట్ అయ్యే టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఫస్ట్ గేమ్ ఫాస్ట్గా పెడదాం అనుకుంటున్నారా, లేదంటే ఒక్కొక్క ఎపిసోడ్ మెల్లమెల్లగా ఒక్కొక్క దాని గురించి పెడదాం అనుకుంటున్నారు అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి గైస్. ఈ ఏసీ వచ్చేసి ఆన్ అయితే చేద్దాం. చల్లగా ఉండాలన్నమాట, అంటే మన కస్టమర్స్ గిట్ట. ఇది ఎలాగో ఎండాకాలమే కాబట్టి చల్లగా పెడదాం. ఆటోలో పడితే దానికి టెంపరేచర్ బట్టి పెట్టుకుంటుంది అనమాట, అంటే బయట వెదర్ టెంపరేచర్ బట్టి. గైస్ ఇంకా మన కేఫ్ని అయితే మూసేపోతాం వీడియో. గైస్ దాట్స్ ఫర్ టుడే గైస్. ఈరోజు అంతే. ఇంకా ఏమైనా చెయ్యాలనుకుంటే కింద అయితే కామెంట్ అయితే చేసేసేయండి. ఇంకేమైనా గేమ్స్ ఆడదాం అంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ అయితే మనం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతాం పైకి. ఈ గేమ్ అయితే సేవ్ చేసుకుందాం. ఇంకా ఛార్జింగ్ లేదు కదా, 2% ఉంది. అందుకు ఫాస్ట్గా అయితే మనం అయితే వెళ్ళిపోదాం పైకి. మరే ఫాస్ట్గా లిఫ్ట్ కూడా 2x స్పీడ్లో పెట్టినంటే బాగున్నా. ఛార్జింగ్ పెడితే అయితే మనం అయితే ఇప్పుడు ఈ గేమ్ ఆడేస్తున్నాం అనమాట. 1%కి అయితే ఇంకా రాలేదు, వచ్చేస్తుందని. ఇప్పుడైతే మనం అయితే గేమ్ సేవ్ అయితే చేసేస్తున్నాం అనమాట. గేమ్ అయితే సేవ్ అవ్వడానికి నేను ఇంకా పడుకోవడానికి అయితే వెళ్తున్నాను. మన దగ్గర $366 అయితే ఉన్నాయి. 300 366 చూడాలి. పడుకుంటాను. ఇది ఈరోజు ఈ వీడియో టాపిక్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్, బాయ్. I can never ever find the right words, and there's no way this is real.